ఘటన తర్వాత ఒక కుదుపు వచ్చిందని చెప్పాలి. అటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు ప్రభుత్వంలో కావచ్చు, చాలా సీరియస్ గా నడిచాయి చాలా వరకు. ఇక ఇప్పుడు ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ప్రభుత్వం కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీ ఒక చోట కూర్చుని పెద్దలంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రితో సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా భేటీ అవుతున్నారు. నటులు, నిర్మాతలు, దర్శకులతో ముఖ్యమంత్రి సమావేశం జరుగుతోంది. మొదట రాగానే సంధ్యా థియేటర్ ఘటననే సీఎం ప్రస్తావించారు. ఎందుకంటే ఈ రోజు ఇలా అందరూ కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం రావడానికి కారణం ఆ సిచ్యువేషనే కాబట్టి ముందుగా దాని గురించి మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ప్రజల భద్రత ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం కాబట్టి శాంతి భద్రతల విషయంలో అసలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటున్నారు. అండ్ సినిమా పరిశ్రమతో శత్రుత్వాన్ని మా ప్రభుత్వం కోరుకోవడం లేదు, అందరూ సఖ్యతతో మెలగాలనే ఆశిస్తున్నామని చెప్తోంది ప్రభుత్వం. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. మీటింగ్ లో కొన్ని ప్రతిపాదనలు ఉంచింది ప్రభుత్వం. ఇకపై సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ ద్వారా వచ్చే నిధులు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వినియోగించాలని, సినిమా సెలబ్రిటీలకు అభిమానులుగా ఉన్న వాళ్లలో మెజారిటీ పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారు. వారి పిల్లలు చదువుకునే స్కూళ్లకు ప్రోత్సాహం కోసం ఇప్పుడు ఈ సెస్ వేస్తున్నాం. ఈ సెజ్ ని ఆయా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో చదివే వారి కోసమే వాడతామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే అందుకు కూడా నిధులు అవసరం. ఇప్పుడు సినిమాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పేదలకు తిరిగి చేరేలా చేసేందుకు ఈ సెజ్ విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రతిపాదన పెట్టారు. ఇక యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కి సంబంధించి టాలీవుడ్ నుంచి పూర్తి మద్దతు ఉండాలని, హీరోలు, హీరోయిన్లు అంతా ప్రచారంలో పాల్గొనాలని ఈ అంశాన్ని సీఎం రేవంత్ ప్రధానంగా సినీ ప్రముఖులకు చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆపరేషన్ చేపట్టింది కాబట్టి దానికి ఇండస్ట్రీ నుంచి కూడా మద్దతు ఉండాలి అన్నది సీఎం మాట. సెలబ్రిటీస్ ద్వారా ప్రచారం చేయిస్తే అది ప్రజల్లోకి త్వరగా వెళుతుంది అన్నది ప్రభుత్వం భావన. కుల గణన సర్వేకి సంబంధించి కూడా ఒక ప్రతిపాదన ఉంచారు. కుల గణన సర్వేపై ప్రచారానికి ముందుకు రావాలన్నారు. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సహకారం ఉండాలని, కుల గణనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి ప్రజోపకరమైన కార్యక్రమాల విషయంలో ప్రజల్లో అపోహలు తొలగి అంతా సర్వేకు సహకరించాలి, ముందుకు రావాలి అంటే అందుకోసం సినీ ప్రముఖుల క్యాంపెయిన్ వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఒక ప్రతిపాదన ఉంచింది. ఇకపై బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేనట్టే. అసెంబ్లీలో సీఎం మాటకే కట్టుబడి ఉన్నామని చెప్పబోతుంది ప్రభుత్వం. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయంపై తగ్గేదే లేదన్నట్టుగానే ముందుకు వెళుతోంది. ఇదే విషయాన్ని ఇవాల్టి మీటింగ్ లో సినీ ప్రముఖులకు వివరించారు సీఎం. ఇక పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానం ప్రతిపాదించారు సీఎం. తెలంగాణ రైజింగ్ లో భాగంగా ఇండస్ట్రీ అంతా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని అన్నారు సీఎం రేవంత్. ఇక ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదన్న ఒక స్పష్టమైన మెసేజ్ నిచ్చారు. ఇండస్ట్రీకి కావలసిన రాయితీలపై చర్చిద్దామన్నారు సీఎం.